అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేష్ కుమార్ 18,000 రూపాయలు లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి కూడా 18,000 ఆ బాధితులు ఇచ్చి కూడా ఏసీబీకి ట్రాప్ చేయించారు. ప్రస్తుతం మనతోటి బాధితులు ఉన్నారు, అతను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుసా సార్? చెప్పండి, ఏంటి, ఎందుకు మీరు ఇలా ట్రాప్ చేయించారు, ఏంటి, ఎట్లా? నా పేరు సైదిరెడ్డి అండి. చిట్టెపు మా ఇంటి పేరు. మా నాన్నగారి పేరు మల్లారెడ్డి. నేను మిరాళ్ళ నూకల వెంకరెడ్డి ఫంక్షన్ హాల్ వారి ఆధ్వర్యంలో మేనేజర్గా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వారు పేదల అవసరాల దృష్ట్యా సొంతంగా హాస్పిటల్ స్థాపించి కొత్తగూడెం గ్రామంలో పేదలకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అట్టి హాస్పిటల్ పర్మిషన్ రావడం జరిగింది. ఫార్మసీ లైసెన్స్ కోసం మన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కె సోమేశ్వరరావు గారిని సంప్రదించడం జరిగింది. అట్టి ఫార్మసీ లైసెన్స్ అప్రూవల్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ కోసమని 18,000 లంచం నన్ను అడగడం జరిగింది. ఆ లంచం అడిగిన తర్వాత నేను నల్గొండ ఏసీబీ గారిని సంప్రదించడం జరిగింది. ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర గారు, ఇన్స్పెక్టర్ వెంకటరావు గారు, ఇన్స్పెక్టర్ రామారావు గారి ఆధ్వర్యంలో వారి సలహా సూచనల మేరకు ఈరోజు ఉదయం డిఐ గారికి వారు అడిగినటువంటి 18,000 నగదును వారి ఆఫీస్లో వారికి అందజేయడం జరిగింది. వారికి అమౌంట్ అందజేసిన తర్వాత నేను ఏసీబీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి వారి ఆఫీస్లోనే రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మీరు అప్లికేషన్స్ ఎప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారు? అప్లికేషన్ ఇస్తున్నారు ఎన్నిసార్లు కూడా మీరు అధికారి చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది? అధికారి చుట్టూ తిరిగినప్పుడు కూడా అధికారి ఎలాంటి సమాచారం మీకు అందజేశారు? నేను 26వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ చేయడం జరిగింది. అంతకుముందు హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కోసం సోమేశ్వరరావు గారు కొత్తగూడెం గ్రామానికి రావడం జరిగింది. తర్వాత నేను వచ్చి సార్ ఇట్లా ఆన్లైన్ కావట్లేదు అని చెప్పినప్పుడు, చేయండి, ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఒక 15 days తర్వాత మీకు దాని ఒక మెసేజ్ లాంటిది వస్తుంది. మెసేజ్లో వచ్చిన తర్వాత నన్ను కలవండి అని చెప్పడం జరిగింది. దానికి ప్రాసెస్కు గాను 18,000 నన్ను అడగడం జరిగింది. నేను అప్పటికి డిఏ గారిని, సార్ అది ట్రస్ట్ స్థాపించి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్, మీరు కొంచెం చూసి చెప్పండి సార్, ఎందుకు సార్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అడగడం జరిగింది. దానికి వారు నేను చెప్పేది నేను చెప్పిన, మీ ఇష్టం తర్వాత అని చెప్పి కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. దాన్ని మా సారు గారు వెంకరెడ్డి గారికి, వారి బాబు గారైన గౌతమ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే ఏసీబీ గారిని సంప్రదించు, మనం చేసేది ఫ్రీ సర్వీసు, ఇలాంటిది మనం ఇలాంటి సర్వీస్ పెట్టినప్పుడు మననే ఇంత ఇబ్బంది పెడుతుంటే వేరే వారు కమర్షియల్గా తీసుకునే మెడికల్ షాపులు పెట్టి నడిపే వాళ్ళ దగ్గర ఎంత డిమాండ్ చేస్తున్నారు, మీరు ప్రతిరోజు ఇలాంటి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ ఇలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నన్ను మోటివేట్ చేసి వీళ్ళని కలవమని చెప్పడం జరిగింది. వెంకటరావు గారు సూచనలు వెంటనే స్పందించి, ఏసీబీ అధికారులకు మీరు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, మీరు ఎప్పుడు క్యాష్ అతనికి ఇచ్చారు, ఎప్పుడు అధికారులు వచ్చారు, ఎప్పుడు రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు? నేను 3వ తారీఖు ఇక్కడ ఆఫీస్కు రాకడం ముందు ఈ డిఏ గారిని కలిసిన తర్వాత వెంకటరావు గారికి ఫోన్ చేయడం జరిగింది. వెంకటరావు గారు ఆఫీస్ కాడికి రమ్మని చెప్తే ఆఫీస్ కాడికి వెళ్ళి కలిశాను. వారు నాకు రికార్డింగ్ అవన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళి ఇట్లా మాట్లాడమని చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు నేను నగదు గురించి డిస్కషన్ చేసి రికార్డింగ్ చేయడం జరిగింది. తర్వాత 6వ తారీఖు వచ్చి కూడా మళ్ళీ ఆన్లైన్ కాలేదని కూడా మళ్ళొక్కసారి కలవడం జరిగింది. ఈరోజు వెంకటరావు గారు సూచనల మేరకు అమౌంట్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పగా వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అధికారికి ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెసే కదా, ఎలాంటి డబ్బులు కూడా ఇచ్చేది ఉండదు అని గవర్నమెంట్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు సార్ మా దగ్గర మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కూడా ఏమన్నా మీరు అధికారిని అడిగే పరిస్థితి ఉంది? అడగడం జరిగింది. నేను అది ఫస్ట్ సారి వీరు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత కూడా తెల్లారి ఫోన్ చేసి ఆ సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన ట్రస్ట్ డీడు, మనం హాస్పిటల్ ల్యాండ్ అనేది గ్రామ పంచాయతీకి రాసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు కానివ్వండి అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్పారు. వారికి ఒక సెట్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మసీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతున్నారో లైసెన్స్ కావాల్సిన వ్యక్తి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత వారు అమౌంట్ అడిగినప్పుడు నేనుండి అది ఫ్రీగా సర్వీస్ చేసే హాస్పిటల్ కదా సార్, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి నేను అడగడం జరిగింది. రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే అతను దానికి కొంచెం దురుసుగా మాట్లాడి, నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం వచ్చింది అన్నట్టుగా మాట్లాడి నన్ను బాధ గురి చేయడం జరిగింది. పైననే బోర్డు ఉంటుంది, నూకల వెంకరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ అనేది. అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరికీ ఈ మధ్యలో మంచి ఫాలోయింగ్ బాగుంటుంది. అంటే ఫ్రీ సర్వీస్ కాబట్టి ఈ పైసలు లేని వాళ్ళు కానీ డైలీ లేబర్ కానీ చాలా వరకు వాళ్ళు అన్ని విధాలుగా ఉపయోగం చేయడం జరుగుతుంది. వారి దృష్ట్యా మనం వీరి దగ్గరకు వచ్చి మనం ట్యాబ్లెట్లు అనేది ఏమవుతుందంటే పర్మిషన్ లేని కారణంగా మెడిసిన్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ డాక్టర్ చూపించుకోవడం, టెస్ట్లు ఒకటి చేయించుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అది చాలా బాధాకరమైన విషయం. దాని గురించనే మనం ఈ ఫార్మసీ లైసెన్స్ కోసం మనం రావడం జరిగింది. మేము డ్యూ ప్రాసెస్ చేసి
ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ను రెడీ హ్యాండెడ్గా ఇక్కడ వాళ్ళ ఆఫీసులో పట్టుకోవడం జరిగింది. అతను ఆ 15,000 డబ్బులు యాక్సెప్ట్ చేస్తుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తర్వాత అతన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కస్టడీలో తీసుకొని రిమాండ్ అవన్నీ చేసి తర్వాత కంప్లీషన్ అయిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తాము. మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయండి ఏమనగా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ తాము చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ను హరాస్ చేసి డబ్బులు డిమాండ్ చేయడము, లంచం అడగడము ఇవన్నీ ఎవరైనా చేస్తే యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కంప్లైంట్ చేస్తే ఆ కాల్ మేము అటెండ్ చేసి ఎవరైతే ఆ డబ్బులు డిమాండ్ చేశారో వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా వాళ్ళకు పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ట్రాప్ మా డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ సార్ గారి ఆధ్వర్యంలో నేను అనగా ఎం జగదీష్ చందర్ డిఎస్పి ఏసీబీ నల్గొండ రేంజ్, తర్వాత నా టీం ఇన్స్పెక్టర్ వెంకట్రావు గారు, ఇన్స్పెక్టర్ రామారావు గారు, తర్వాత శ్రీధర్, సంపత్, జానీ ఇట్లా టీం అందరూ ఈరోజు వలపన్ని అతన్ని పట్టుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.